నేను చేసే శనివారం పూజ ఏ విధంగా ఉంటుందనేది నేనైతే ఇక్కడ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారు, బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో లాగ్ వచ్చేసేసి నేనైతే శనివారం అయితే పూజ చేస్తున్నాను అనమాట. ఈ శనివారం పూజలు అనేది నాకు మా అమ్మ కాడ నుంచి అయితే అలవాటు అయిపోయినాయి అనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ప్రతి శనివారం దేవుడికి కాయ కట్టి పూజ అయితే చేసేది. నాకు చాలా ప్రశాంతంగా అనిపించేది. ప్రతి శనివారం వస్తే చాలా అదొక పండగలా అనిపించేది. కానీ వేసుకునేకి కొత్త బట్టలు ఉండేవి కానే కాదనమాట. అయినా కూడా చాలా ప్రశాంతంగా అనిపించేది అనమాట. అందుకే నేను కూడా ఇక్కడ శనివారం అయితే పూజ చేస్తున్నాను. శనివారం నేనైతే మదిలేటి స్వామికి అయితే పూజ చేస్తానండి. ఈ మధ్యన నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఇంటికి వెంకటేశ్వర స్వామి పట్టం కూడా తెచ్చుకున్నాను అనమాట. అలాగే ఈరోజు నేను ఇద్దరికైతే పూజ అయితే చేస్తున్నాను. ఆ పూజ విధానం ఎలా చేస్తాను అనేది ఇక్కడైతే నేను చూపిస్తానండి. సారీ పూజ విధానం అయితే ఏం చూపెట్టట్లేదు. ఎందుకంటే నేను వీడియోలు తీసుకుంటుంటే పూజ ప్రశాంతంగా చేసుకోలేను కాబట్టి జస్ట్ నేను ఇక్కడ చేసిన వంటల గురించి మాత్రమే చూపిస్తాను. నేనైతే శుక్రవారం రాత్రి అంట్లన్నీ కడిగేసుకున్నానండి. ఇల్లు ఇక్కడికక్కడ నీట్గా పెట్టేసుకున్నాను. ఉదయాన్నే లేచిన వెంటనే కసు కొట్టి బండలు తుడిచి ఇంటి ముందు ముగ్గేసుకొని నెక్స్ట్ ఇలా అయితే నైటే నానబెట్టుకున్న బియ్యము, మినప్పప్పు అలాగే శనగబ్యాళ్ళు కూడా నైటే నానబెట్టుకున్నమాట. ఎందుకంటే పొద్దున్న తొందరగా ఉడికేస్తాయని. ఇలా ఉడికిన తర్వాత వీటిని నేనైతే పూర్ణానికి అయితే ఉడకబెట్టినాను శనగబ్యాళ్ళని. శనగబ్యాళ్ళు ఇక్కడ నేను పూర్ణం పడుతున్నా చూడండి. ముందుగానే బ్యాళ్ళు ఉడికిన తర్వాత నీళ్లు ఉడగట్టి మళ్ళీ అదే డేషలు వేసి దాంట్లో కొంచెం బెల్లం మంచిగా దంచేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే చాలండి. ఇది మొత్తం ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని వెంటనే గ్రైండర్లో వేస్తే మనకు పూర్ణం అనేది బాగా గట్టిగా వస్తుంది అనమాట. ఇదైతే నేను మా పిన్ని దగ్గర అయితే చూసి నేర్చుకున్నాను. నేనైతే ఇక్కడ గ్రైండర్లో వేస్తున్నా కానీ పిన్ని అయితే ఇంటికాడ పెద్ద గుండ్రాయితో అయితే రుబ్బిస్తుంది మా బాబాయ్తో అన్నమాట. నెక్స్ట్ అలా అది అయిపోయిన తర్వాత దాంట్లోనే నేను బూరెలు చేద్దామని అంటే మినపప్పు బియ్యం కూడా వేసేసిన అనమాట బూరెల కోసము. అలా ఆ పిండి కూడా అయిపోయింది. అవి రెండు అయిపోయిన తర్వాత నేను ఇలా నేనైతే ఇక్కడ మొదటిసారి చలివిడి అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు చలివిడి చేయలేదు, ఎలా చేస్తారనేది కూడా నాకు తెలీదు. యూట్యూబ్లో చూసైతే నేను చలివిడి చేసినాను. ఓకే బాగానే ఉంది, కాకుంటే కొంచెం పిండి అనేది బరకగా ఉంది. మెత్తగా పట్టింటే చాలా బాగుండేదేమో. నెక్స్ట్ ఇక్కడ నేను బూరెలు కూడా చేసి దేవుడికి అయితే పెట్టేసినానని. నైవేద్యానికి ఎన్ని కావాలో అన్ని పెట్టి ఫస్ట్ అయితే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బూరెలు, పానకము, వడపప్పు, నెక్స్ట్ వచ్చేసేసి మన చలివిడి పెట్టేసి అలాగే ఆ పళ్ళు పెట్టేసి నేను దేవుడికి పూజ చేసుకుని టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. ఇక్కడ 7 పిండి దీపాలు అయితే పెట్టినానండి. ఎందుకంటే శనివారం పూజ కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంట. అది మనకి అందంగా కనిపించాలంటే మెయిన్గా ఉండాల్సింది పూలేనండి. అందుకే నేనైతే నాకు ఎక్కువ పూలు దొరకలేదు, కానీ ఉన్న పూలతోనే ఇలా అయితే పెట్టినాను అనమాట. ఈ పూలు కూడా అతి కష్టం మీద అయితే దొరికినాయి. మేము ఉన్నాయి పంజాబ్లో పూలు మాత్రం అస్సలు దొరకవు. అదే మన ఊర్లో అయితే చామంతులు, గులాబీలని రకరకాలు దొరుకుతాయి. నేను మా అత్తమ్మతో పాటు ఒకసారి మార్కెట్కి వెంటే చూసినాను అనమాట. చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. అత్తమ్మ కూడా తీసుకొచ్చి అవి ఇంటి దగ్గర అయితే అమ్ముతూ ఉంటుంది. సాయంకాలం పూట కూరగాయలు అలాగే పువ్వులు. మా ఇంట్లో అయితే పూలకి కరివే ఉండదు, కూరగాయలకి కరివే ఉండదు. ఇక్కడికి వచ్చినాక నాకు అన్నీ కరివైపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ బూరెలు వేయడం నేను ఫస్ట్ టైం కాబట్టి అవి ఎలా వేయాలో నాకైతే అంటే ఏదో సమ్ మిస్టేక్ అయితే చేసినాను. అందుకే పూర్ణం మొత్తం విడిపోయి నూనె మొత్తం ఇలా అయిపోయింది అన్నమాట. పూర్ణం లీక్ అయ్యేసి సరే అయినా ఏం కాదులేండి. దేవుడికి వేసిన బూరెలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ నేను లాస్ట్ పూజ మొత్తం అయిపోయినాక ఇది 11 గంటల అప్పుడైతే బూరెలు అయితే వేస్తున్నాను అనమాట. నేను ఇలా బూరెలు వేసి అలా పక్కనైతే పెట్టేసి నెక్స్ట్ నా కిచెన్ పని మాత్రం అంతా ఇంత లేదండి, చాలా అంటే చాలా ఉంది మాట. ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకొని నాకు అది ఇది అనేపాటికి చాలా టైం అయితే పట్టేసింది. అన్నట్టు చెప్పడమే మర్చిపోయినా. ఈరోజు అయితే అన్నము అలాగే ముందుగానే ఉడకబెట్టిన శనగబ్యాళ్ళు ఉన్నాయి కదా, దాంతో అయితే బచ్చాల చారు, అన్నము, దాంట్లోకి కొన్ని వడియాలు అయితే వేపేసినాను. ఈ బూరెలలోకి నెయ్యి వేసి మా బావకి తెచ్చేసినాను. మా బావ చాలా ఇష్టంగా తిన్నాడు, మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఈ బూరెలు నిజంగా చెప్పనా కుదరకపోయినా కూడా ఖాళీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇదే అండి నా ఈ చిన్న వ్లాగ్ వచ్చేసేసి ఈరోజు నా శనివారం అయితే ఇలా గడిచింది. అవును, మీ ఇంట్లో మీ శనివారం ఎలా చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మన వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం, కామెంట్ పెట్టడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేయడం. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక కామెంట్ మన వీడియోకి చాలా యూజింగ్, ఒక 10 మందికి అనేది యూట్యూబ్ చూపిస్తుంది. నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సరే, కానీ మన వీడియో ఎలా ఉంది, ఏం కథ అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఓకే మరి, బాయ్ బాయ్ ఆల్.